గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫార్మర్ బడీస్. ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి యూస్ఫుల్ అయిన కంటెంట్ని తీసుకొచ్చాను. అదేంటి అంటే చాలామంది స్టూడెంట్స్ ఏ స్ట్రీమ్లో నుంచి వచ్చిన వాళ్ళైనా వేరే కంపెనీస్ ఫ్రెషర్స్గా జాయిన్ అవ్వడానికి చాలా రికమెండేషన్స్ ఇంకా చాలా ప్రాసెస్ అండ్ ప్రొసీజర్స్ ఫాలో అవి ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయాలు అవన్నీ. సో అలాంటివి ఎక్కువగా చేయలేని వాళ్ళు ఎవరైనా ఉన్నా, లేకపోతే యాజ్ ఎ స్టూడెంట్ చాలామందిని చూసాం కదా, ఇంటర్న్షిప్స్కైనా జాబ్స్కైనా ఫ్రెషర్స్ని అంత త్వరగా ఇప్పుడున్న కండిషన్స్లో తీసుకోవట్లేదు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఇండస్ట్రీలో ఒక మంచి ఎక్స్పీరియన్స్, అట్లీస్ట్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే మీరు ఈ ప్లాట్ఫామ్ స్కిల్ ఇండియా ప్లాట్ఫామ్ గవర్నమెంట్ అప్రెంటిస్షిప్ ప్రోగ్రాంలో రిజిస్టర్ అయ్యి మీరు కనుక అప్లై చేస్తే మీకు, కానీ దీంట్లో ఏంటంటే మీకు రిజల్ట్ అనేది లేట్గా వచ్చినా దాని ఫ్రూట్ అనేది బాగుంటుందని చెప్తాను. ఎందుకంటే మీకు స్టైఫండ్ ఇచ్చి, నాలెడ్జ్ ఇచ్చి మీకు ప్లేస్మెంట్ ఇచ్చేది ఇది ఒక్క ప్లాట్ఫామే. ఎందుకంటే మీరు టాప్ కంపెనీస్లోకి మీ రెజ్యూమ్ పట్టుకుని వెళ్ళినా వాళ్ళు తీసుకునే పరిస్థితుల్లో లేరు. సో అలాంటి టైంలో ఇలాంటి ఒక మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చినందుకు మీ నుంచి నాకు ఒక సపోర్ట్ కావాలి. కొత్తగా ఎవరైతే వీడియో చూస్తున్నారో దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీకు ఈ వెబ్సైట్ అనేది నేను డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, దాంతో మీరు రిజిస్టర్ అవ్వచ్చు. సో కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు ఈరోజు ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ నేను ప్రొవైడ్ చేసిన లింక్ని మీరు ఒకసారి ఓపెన్ చేసి చూస్తే మీకు ఈ స్క్రీన్ మీద కనిపించే ఇంటర్ఫేస్ లాగా మీకు కనిపిస్తుంది. ఇక్కడ పైన మీకు లాగిన్ అండ్ రిజిస్టర్ అని కనిపిస్తుంది కదా, రెడ్ అక్షరాలతో. అక్కడ మీరు క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే మీకు వచ్చే ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, మీకు ఈ విధంగా 4 or 5 ఆప్షన్స్ వస్తాయి. అది క్యాండిడేట్, ఎస్టాబ్లిష్మెంట్, అలా మీరు క్యాండిడేట్ మీద క్లిక్ చేయాలి. ఓకే, అలా క్లిక్ చేసిన తర్వాత మీరు లాగిన్ యాజ్ ఎ క్యాండిడేట్ మీద క్లిక్ చేసి మీ ఈమెయిల్ ఐడి క్యాప్చాని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఒకవేళ ఆల్రెడీ రిజిస్టర్ అవ్వలేని వాళ్ళు ఉంటే కనుక కొత్తగా రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన వాళ్ళకి మీకు ఈమెయిల్కి ఒక యాక్టివేట్ లింక్ వస్తుంది. సో ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది మీకు చూపిస్తుంది. ఆ లింక్ యాక్టివేట్ అని ప్రెస్ చేస్తే మీకు యాక్టివేట్ అవుతుంది. వన్స్ ఒకసారి మీరు రిజిస్టర్ అయిన తర్వాత మీరు లాగిన్ అవ్వండి. లాగిన్ యాజ్ ఎ క్యాండిడేట్ అని వస్తుంది మీకు. మీరు ఏ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడి అండ్ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేసి లాగిన్ అవ్వండి. వన్స్ లాగిన్ అయిన తర్వాత మీకు ఈ ఇంటర్ఫేస్ ఇలా చూపిస్తుంది. మీ ఈమెయిల్ ఐడి, మీకు వచ్చిన క్యాండిడేట్ కోడ్ అండ్ మీరు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ వస్తుంది. ఇప్పుడు మీకు సబ్మిట్ కొట్టగానే మీకు మీ ఈమెయిల్కి అలాగే మొబైల్ నెంబర్కి కూడా మీకు ఒక 6 digit OTP వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేసి మళ్ళీ లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్విన తర్వాత మీకు ఎలా అయితే ఇంటర్ఫేస్ వస్తుందో అది మీకు నేను చూపిస్తాను. సో లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ చూస్తుంది. అందులో మీకు హోమ్, అప్రెంటిస్ సర్వీసెస్, అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్ ఇలా అన్నీ చూపిస్తుంది. సో మీరు అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీకి అప్లై చేయాలి అనుకుంటే అప్పుడు మీరు ప్రొఫైల్ అనేది కంప్లీట్గా అప్డేట్ చేసుకోవాలి. సో ఆ ప్రొఫైల్ని ఎలా అప్డేట్ చేసుకోవాలన్నది కూడా మీకు ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను. ఇక్కడ నేను బ్లర్ చేసిన చోట మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా, ఈ ప్లేస్లో ఇక్కడ మీకు నేను ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాను కాబట్టి నాకు ప్రొఫైల్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. ఒకవేళ క్రియేట్ అవ్వకపోతే మీకు అక్కడ ప్రొఫైల్ అనేది పైన కనిపిస్తుంది. అక్కడ మీరు క్లిక్ చేయాలి. అక్కడ మీరు క్లిక్ చేయగానే అలా క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఒక కోడ్ కనిపిస్తుంది. డాష్బోర్డ్, ప్రొఫైల్ ఇలా కనిపిస్తుంది కదా, అక్కడ అలా కనిపించగానే మీరు ప్రొఫైల్ మీద క్లిక్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ప్రొఫైల్, ఓకే, ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ డాష్బోర్డ్ అనేది మీకు లాస్ట్లో చెప్తాను, అది ఎందుకు ఏంటి అన్నది.
సో ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలి. ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ప్రొఫైల్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఎడిట్ ఆప్షన్స్ వస్తాయండి. ఇక్కడ ఎడిట్ ఆప్షన్స్ వచ్చాయి కదా, అక్కడ మీరు ఈ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ చేసుకున్నప్పుడు మీకు కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసేయాలి. అన్నీ ఫిల్ చేసిన తర్వాతే మీకు వన్స్ మీరు 100% మీ ప్రొఫైల్ కంప్లీట్గా అలాంగ్ విత్ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాతే మీకు అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు. అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్స్కి అప్లై చేయడానికి మీరు ఇక్కడ పైన కనిపిస్తున్న అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్స్ క్లిక్ చేయగానే కింద మీకు ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. కోర్స్ టైప్, సర్చ్ కోర్స్ అని. నేను బేసిక్గా ఏం రికమెండ్ చేస్తానంటే మీకు నచ్చిన లొకేషన్ అండ్ మీకు నచ్చిన కోర్స్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ అప్రెంటిస్షిప్స్ని అప్లై చేసుకోవచ్చు, లేదా మీరు దానికోసం డీటెయిల్స్ అని చూడొచ్చు. ఈ విధంగా మీరు అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న ప్రతి ఇంటర్న్షిప్ కూడా మీకు ఇక్కడ పైన డాష్ బోర్డ్ అనేది ఉంటుంది. మీరు ప్రొఫైల్ క్లిక్ చేయగానే డాష్ బోర్డ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. అక్కడ మీకు ఇలా వస్తుంది. ఈ డాష్ బోర్డ్లో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ అయిన తర్వాత మీకు ఎన్ని కోర్సెస్ అప్లై చేశారు, వాటి తాలూకా స్టేటస్ అన్నీ మీకు ఈజీగా మీకు అవైలబుల్గా ఉంటాయి. సో this is all about today's video. Hope you like it. Please do like, share, subscribe my channel.